నమస్తే మేడం, ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు పార్లు వ్లాగ్స్. చూసినట్టు ఈ వీడియోలో అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్న కొన్ని కుర్తీస్ని చూపించబోతున్నాను. అండ్ అందులో ఒక ఫెస్టివ్ వేర్ అండ్ ఒక క్యాజువల్ వేర్ కుర్తీ చూపించబోతున్నాను. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ మై ఫేవరెట్ కలర్ అనమాట. ఇది అసలు కార్ట్లో ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ ఉంచాను. అంటే అకేషన్ ఏం లేదు కదా, ఎందుకు తీసుకోవడం అన్నట్టు. బట్ సరే ముందు డ్రెస్ అంటూ తీసుకుంటే అకేషన్ అదే వస్తుంది, అప్పుడు వేసుకోవచ్చులే అన్నట్టు లైట్ తీసుకున్నాను అనమాట. సో ఇది నా ఫస్ట్ డ్రెస్. ఇది మంచి పర్పుల్ కలర్ వచ్చిందండి, చాలా వైబ్రెంట్ లుక్ ఇచ్చింది. అండ్ దీనికి ఇలాగా నెక్ వర్క్ కూడా వచ్చింది అనమాట. నెక్ అంతా కూడా ఇలా చిప్స్ వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్స్ కూడా లాంగ్ వచ్చాయి, 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ డ్రెస్ అంతా కూడా ఇలా చిన్న డిజైన్ ఉంటుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ దీనికి ప్యాంట్ ప్లెయిన్ ఇచ్చారు, సేమ్ క్లాత్ సేమ్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది కాటన్ అంటే కాటన్ కాదు, కొంచెం సిల్క్ మిక్స్లా ఉంది. బట్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. రేయాన్ ఆర్ సిల్క్ మిక్స్ కాటన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే మాకు అటు రోడ్డు ఉంది ఇటు రోడ్డు ఉంది అనమాట. సో పిల్లర్లు, ఆటలు, గేమ్స్, కేకలు అన్నీ కలిపేసి ఉన్నాయి. సో కాంట్ హెల్ప్. అండ్ చున్నీకి కూడా ఇలా ఓవరాల్గా చిన్న డిజైన్ ఇచ్చారు. సో చున్నీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. అండ్ నాకు ఇలాంటి కుర్తీ సెట్స్లో చున్నీ ఈ మెటీరియల్ ఉంటే నాకు చాలా ఇష్టం. అంటే జార్జెట్ షిఫాన్ మెటీరియల్ లాంటివి ఉంటే నాకు ఇష్టం. కాటన్ చున్నీస్లా ఉంటే నాకు అసలు నచ్చదు. సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ సెట్. నేను వేసుకుని అది డీటెయిల్గా ఎలా ఉందో చూపించేస్తాను, చూసేయండి. అండ్ ఇది నేను తీసుకున్న సెకండ్ సెట్. ఇది ఒక కోఆర్డ్ సెట్. మోర్ దెన్ కుర్తీ సెట్, దీన్ని కోఆర్డ్ సెట్ అనడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో నేను ఎప్పటి నుంచో ఇలాంటి కోఆర్డ్ సెట్ కొందామని అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇది నాకు ప్యాంట్లూన్స్, మ్యాక్స్ అలాంటి వాటిలో 1500 కనిపించింది. అండ్ అగైన్ ఈ టాప్స్ 3 కూడా అండర్ 800. సో ఇదన్నమాట. ఇది ప్యాంట్ అండ్ టాప్ సేమ్ క్లాత్ వస్తాయి, సేమ్ మెటీరియల్ వస్తాయి. అండ్ మనకి దీనికి కాలర్ వచ్చింది అనమాట. ఇలా కాలర్ వచ్చి 3/4 స్లీవ్ వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది మనకి ఏ లైన్ కుర్తీలా వస్తుంది అనమాట. అండ్ మధ్యలో స్లిట్ వస్తుంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది వైట్ మీద నేవీ బ్లూ ప్రింట్ వచ్చింది అనమాట. సో ఇది కూడా చాలా రోజులు కార్ట్లో ఉంచుకున్నాను, కొందామా వద్దా అంటూ కొనుక్కున్నాను. సో ఇది ఎలా ఉందో చెప్పండి. ఇది కూడా వేసుకుని వచ్చి మీకు చూపించేస్తాను. అండ్ ఇది లాస్ట్ సెట్. ఇది ఆల్రెడీ మీరు చూసారు కదా, మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇదైతే నాకు మా అత్తయ్య గారు గిఫ్ట్ ఇచ్చారు. అంటే అత్తయ్య గారు మనీ పంపిస్తే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో చూసారా, మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చి ఎంత బాగుందో. హ్యాండ్కి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది, 3/4 స్లీవ్స్ వచ్చాయి. ఇలా ఆలియా కట్ కుర్తీ లాగా వచ్చింది, మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది థ్రెడ్ వర్కే వచ్చింది మొత్తం. ఇది జెరీలా ఏమి రాలేదు, థ్రెడ్ వర్కే వచ్చింది. వైట్, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. అండ్ ఇలా కింద కూడా లేస్ ఇచ్చారు, సైడ్ కూడా లేస్ ఇచ్చారు. ఇది సైడే కట్ వచ్చింది. కుర్తీకి కూడా మధ్యలో స్లిట్ ఏం లేదు, సైడ్ కట్ వచ్చింది. కానీ చూడడానికి మాత్రం అనార్కలి మోడల్లా ఉందన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ద అడిషనల్ బోనస్ ఏంటి అంటే ఇది ప్యాంట్కి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. సో ఈ సెట్ అయితే నా అట్మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో మా అత్తయ్య గారికి అయితే థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి కుర్తీ నేను కొనుక్కోగలిగినందుకు. ఇది కూడా చాలా రోజుల నుంచి కార్ట్లో ఉంచుకున్నాను. ఈ 3 కూడా
నాకు బాగా నచ్చాయి. అట్ ద సేమ్ టైం ఈవెంట్స్ ఏం లేవు కదా, ఫంక్షన్స్ ఏం లేవు కదా, ఎప్పుడు వేసుకుంటానులే అన్నట్టు పక్కన పెట్టేశాను. బట్ దెన్ దే ఆర్ సో గుడ్ అనమాట. సో ఇది కూడా వేసుకొని వచ్చి మీకు చూపించేస్తాను, ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ దగ్గర నుంచి కూడా వీడియో మొత్తం చూపిస్తాను. సో ఈ మూడిట్లో మీ ఫేవరెట్ ఏంటి అనేది కింద కమెంట్ చేసేయండి. అండ్ దాంతోపాటు ఇప్పుడైతే మింత్రాలో ఆఫర్స్ నడుస్తున్నాయి, ఎండ్ ఆఫ్ రీజన్ సేల్. సో నేను మీకు ఇటు కూడా చూపిస్తాను. నేనైతే కొన్ని కార్ట్ యాడ్ చేశాను, మీకు లింక్స్ ప్రొవైడ్ చేద్దాము అని. అందులోంచి మేబీ 1 or 2 కొనుక్కుంటానేమో, ఐఎమ్ నాట్ ష్యూర్. కానీ నాకు అవన్నీ చాలా నచ్చాయి. అరౌండ్ ఒక 20 కుర్తీ సెట్స్ అవన్నీ ఆర్డర్ అంటే కార్ట్కి అయితే పెట్టాను నేను. ఆర్డర్ ఏమో 1 or 2 చేసుకోవచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్. ఎందుకంటే అవన్నీ బాగున్నాయి, అందులో ఫిల్టర్ చేయలేకపోతున్నాను. మేబీ మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని అందులో 1 or 2 తీసుకుంటానేమో. సో ఇవన్నీ చెక్ చేసేయండి. అన్నీ మీకు 600, 400, 500 రేంజ్లో మంచి కుర్తీ సెట్స్ ఉన్నాయి. అండ్ నన్ను అడిగితే అజియో అండ్ మింత్రాలో ఇలా సేల్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ రేట్కి వస్తాయి. అమెజాన్లో మనకు అన్ని రేంజెస్లోనే ఉంటాయి. లైక్ 200 నుంచి స్టార్ట్ చేసి మీరు ఎంత రేంజ్ కావాలంటే అంత రేంజ్ వరకు కుర్తీస్, డ్రెస్లు, టాప్లు అన్నీ ఉంటాయి. కానీ మింత్రా అండ్ అజియోలో చాలా రేర్ అనమాట ఈ రేట్కి బట్టలు రావడం అన్నది. సో ఇటు పెడతాను, చూసేసేయండి. అండ్ అవన్నీ లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అందులో మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి. ఈ సండేనే ఈ సేల్కి లాస్ట్ అనమాట, అంటే 10th అనుకుంటా. 10th ఇస్ ద ఎండ్ ఆఫ్ ద సేల్ టైమింగ్. సో వెంటనే చెక్ చేసేసేయండి అండ్ ఇందులో ఏదో ఒకటి ఆర్డర్ చేసేసుకోండి. మరి నేను ఇన్ని బట్టలు కొనుక్కుంటున్నప్పుడు నా కూతురికి కూడా ఏదో ఒకటి కొనాలి కదా. సో మా ఆర్య పాపకు కూడా కొత్త డ్రెస్ అయితే ఆర్డర్ చేసేసాము. సో ఆ డ్రెస్ ఏంటి, ఎలా ఉంటుంది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అన్నది ఇప్పుడు చెప్పేస్తాను. సో ఇదేంటి అంటే డాగ్స్ కోసం స్పెషల్గా కొన్ని బ్రాండ్స్ ఉంటాయండి. ఆ బ్రాండ్స్ దగ్గర మనం నేమ్ అండ్ గార్డియన్ నెంబర్ కూడా రాయించవచ్చు. ఎందుకంటే డాగ్స్ ఒక్కొక్కసారి బయటకు వెళ్ళిపోయాయి అనుకోండి, ఆ నెంబర్ చూసి ఎవరైనా మనకు కాంటాక్ట్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో. అండ్ నాకు అది చాలా మంచి ఇనిషియేటివ్లా అనిపించింది. సో మా ఆర్యాకి అయితే మా హస్బెండ్ ఫోన్ నెంబర్ చేయించాను, సో దట్ ఆయనకి ఈజీగా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇదైతే చాలా సెట్ అయింది ఆర్యాకి. ముందు కూడా మేము ఇలాగే దాని నేమ్ అండ్ నెంబర్ రాయించే చేయించాము. బట్ దాన్ని చాలా త్వరగా ఎదిగిపోయింది. అది అప్పుడే టైట్ అయిపోయి పాపం దానికి రెడ్గా ప్యాచెస్ వచ్చేస్తున్నాయి ఆ టైట్గా ఉండడం వల్ల. సో కొత్తదైతే ఆర్డర్ చేసామన్నమాట. అండ్ అది ఈ పాత దాంతో కంఫర్టబుల్ అయిపోయిందేమో తెలియదు, కానీ అసలు కొత్తది అయినివ్వలేదు, చాలా పేచీ పెట్టింది. సో ఇలాంటి కష్టమైన టాస్క్లన్నీ నేను మా ఆయనకి అప్పచెప్పేస్తాను, నేను ఇలాంటి వాటి జోలికి వెళ్ళను. సో ఆయనేమో దాన్ని కష్టపడి అటు తిప్పి ఇటు తిప్పి పట్టుకొని మొత్తానికి అది వేసేసారు. వేసిన తర్వాత కూడా చాలాసేపు పాతది పట్టుకొని కొత్తది పీకేస్తూ ఉందన్నమాట. ఆబ్వియస్లీ కంఫర్టబుల్ అయిపోయి ఉంటుంది పాటికి. సో అది వేసి అడ్జస్ట్ చేసాము. అండ్ ఇది నేను ఆల్రెడీ కొంచెం పెద్ద సైజ్ పెట్టాను, సో దాని టైట్నెస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా అడ్జస్ట్ చేసి పెట్టాము. అండ్ ఇది మీకు ఎలా అనిపించింది చెప్పండి. మా ఆర్య చాలా క్యూట్గా ఉంది కదా కొత్త దాంట్లో. వీడియోకైతే ఇంతే. లింక్స్ కోసం కింద చెక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.